శ్రోతలకు వీక్షకులకు నమస్కారము. పోలిపాడ్యమి కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పోలిపాడ్యమి కథను కార్తీక మాసము నెల రోజుల తరువాత వచ్చేటటువంటి మార్గశిర పాడ్యమి రోజున ఈ పోలిపాడ్యమి కథను మనం చదువుకుంటాం. ఇక మనం ఈ పోలిపాడ్యమి కథలోకి వద్దాము. పూర్వము ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అనే గ్రామం ఉండేది. ఆ గ్రామములో పోతడు అనే పేరుగల చాకలివాడొకడు ఉండేవాడు. అతని భార్య మాలి. ఆమె క్రూర స్వభావురాలు. దయాదాక్షణ్యములు లేని గయ్యాలి అనే పేరు ఉండేది ఆమెకు. వీరిరువురికి 4 కుమారులు ఉండేవారు. ఆ దంపతులు తమ కుమారులు 4 తగిన సమయాలందు వివాహములు చేశారు. మొదటి 3 కోడళ్ళు తమ అత్తగారి వలె పొగరుబోతు స్వభావము, గయ్యాలితనము కలిగి ఉండేవారు. ఇక 4వ కోడలు పోలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ పోలి స్వర్గం కథ కూడా ఈ 4వ కోడలైన పోలి గురించే. పోలి మృదు స్వభావురాలు. భర్త అంటే ఆమెకు అమితమైన ప్రేమ. ఎల్లప్పుడూ దైవ ధ్యానములో గడుపుతూ ఉండేది. ఆమె ఎటువంటి పనులు చేస్తూ ఉన్నా దైవనామస్మరణ ఎప్పుడూ ఆమె నోటి వెంట వస్తూనే ఉండేది. పోలి అత్తగారు మాలి, మిగిలిన తోడికోడళ్ళు అందరూ కలిసి ఇంటి పనులన్నీ పోలిపై వదిలి వారంతా చాకచక్యంగా తప్పించుకునేవారు. కానీ వారు ఇంటి పనులన్నీ చేస్తున్న పోలి మీద జాలైనా లేకుండా ఆమెపై చాడీలు చెప్తూ ఆమె భర్తతోనే ఆమెను కొట్టించి తిట్టించి సంతోషపడుతూ ఉండేవారు. ఈ విధంగా తనను తన అత్త తోడికోడళ్ళు అనేక విధాలుగా బాధ పెడుతూ ఉండేవారు. తన భర్తకు చెప్పి ఆమెను కొట్టిస్తూ కూడా ఉండేవారు. ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ పోలి తన శాంత స్వభావాన్ని, దైవభక్తిని విడవకుండా కాలం గడుపుతూ ఉండేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. ఆ గ్రామంలోని వారంతా కార్తీక మాస స్నానానికి కృష్ణానదికి పోతూ ఉన్నారు. నదీ స్నానమును చేసి దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. ఇలా గ్రామము నుండి నదీ స్నానముకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళుతూ వస్తూ ఉండేవారు. ఇలా వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరు, మరికొందరు వారి వలె మనం కూడా పూజలు చేసి పుణ్యాన్ని సంపాదించవలనని నదీ స్నానముకు వెళ్ళేవారు మరికొందరు. ఇంకొందరు వీరంతా చేస్తున్నారు, మేము చేయకపోతే బాగుండదేమో అని నదీ స్నానం చేసేవారు ఇంకొందరు. ఇది ఇలా ఉండగా పోలి అత్త మాలి, ఆమె మొదటి 3 కోడళ్ళు ఇంటి వద్ద నుండి బయలుదేరి నదీ స్నానానికి వెళ్ళారు. వారంతా కలిసి ఇంటి పని బాధ్యతను పోలికి అప్పగించారు. వారు మాత్రమే నదీ స్నానానికి పోయి స్నానము, దీపారాధన, దైవ దర్శనం చేసుకొని వచ్చేవారు. కానీ వారి మనసంతా కూడా అక్కడ స్నానం చేస్తున్నా, దీపారాధన చేస్తున్నా, దైవ నామస్మరణ చేస్తున్న వారి మనసంతా కూడా ఇంటి వద్ద పోలి పాలు తాగుతుందేమో, పెరుగు, వెన్న మొదలైన వాటిని తింటుందేమో, లేకపోతే వాటిని అమ్మేసి సొమ్ము చేసుకుంటుందేమో అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉండేవారు. శారీరకంగా వారు అక్కడ స్నానం చేస్తున్నప్పటికీ, దీపారాధన చేస్తున్నప్పటికీ, దైవనామస్మరణ చేస్తున్నప్పటికీ కానీ వారి మనసులో మాత్రం ఎప్పుడూ పోలి గురించిన ఆలోచనే. ఇటువంటి ఆలోచనలతోనే వారు కార్తీక మాసమంతా గడిపేశారు. ఇక వ్రత ఉద్యాపనకై, అంటే ఈ కార్తీక మాసము నెల రోజుల తర్వాత ఉద్యాపన అంటే ఈ కార్తీక మాసం చేసేటటువంటి పూజలన్నింటినీ ముగించటానికి మార్గశిర శుద్ధ పాడ్యమి, అంటే కార్తీక మాసం తర్వాత వచ్చేటటువంటి మాసము మార్గశిర మాసం. ఈ కార్తీక మాసం 30 రోజులు కార్తీక మాస పూజలు చేశాక ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర పాడ్యమి రోజున వ్రత ఉద్యాపన, కార్తీక మాసపు వ్రత ఉద్యాపన చేయాలి. అంటే ఆ పూజలన్నీ, ఆ కార్తీక మాస పూజలన్నింటికి ముగింపు పలికే రోజు ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి. ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు పోలి అత్త మాలి, ఆమె 3 కోడళ్ళు కృష్ణానదీ తీరమునకు వెళ్ళారు.
ఇక ఇంటనున్న పోలి నిస్సహాయమైన స్థితిలో ఉంది. ఆమె తన అత్తగారికి, తన తోడికోడళ్లకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉండేది. ఇంకా ఆమె భర్త కూడా తన తల్లి మాటలను, వదిన మాటలను వింటాడే కాని తనను పట్టించుకోడు. పోలికి నదీ స్నానము, దీపారాధన చేయాలని ఉన్నా కూడా ఇంటి బాధ్యతలకు ఆమె బంధితురాలైపోయింది. అప్పుడామె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేస్తూ తనలో తానే ఈ విధంగా అనుకునేది. ఓ దీనబంధు జనార్దన గోవింద, స్వామి, నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి వారు మాత్రమే నదీ తీరానికి వెళ్ళారు. స్నానము, దీపారాధనము, దైవదర్శనము వారు మాత్రమే చేసుకుంటున్నారు. వారిలాగే నాకు కూడా పుణ్యాన్ని సంపాదించాలని ఉంది. కానీ నేనేమీ చేయలేని అశక్తురాలై ఉన్నాను. నేను ఏ విధమైన పవిత్ర నదీ స్నానము చేయలేదు, మనసుకు ప్రశాంతతనిచ్చే దైవ దర్శనము లేదు, పూజ లేదు, ప్రశాంతతనిచ్చే దీపారాధన లేదు. పురాణ శ్రవణము కూడా నేను చేయలేదు, అంటే పురాణాన్ని కూడా వినలేదు. ఏమి చేయాలి? నేను ఎంతటి దురదృష్టవంతురాలనో కదా అని ఆమె ఎంతగానో బాధపడింది. కానీ పోలి ఇంతటి కష్టములో కూడా తన మనసులో ఎప్పుడూ భగవంతుణ్ణి ధ్యానిస్తూనే ఉండేది. ఆమె తన పరిస్థితులకు లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం చేసి చినిగిన వస్త్రమును ధరించి ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును ఒత్తిగా చేసెను. అంటే ఆమె ధరించిన చీరనే కొంచెం చించి దానినే ఒత్తిగా చేసిందట. ఆ ఒత్తిని ఒక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటి ఉన్న కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి ఈ వత్తిని అందులో ముంచి దీపమును వెలిగించిందట. ఆమె ఆ దీపాన్ని వెలిగిస్తూ ఇలా అనుకునింది: స్వామి, పుండరీకాక్ష, గోవిందా, జనార్దన, అనాథరక్షక, దీనబంధు, దయచూపు తండ్రి, నేను అశక్తురాలను, నాపై అనుగ్రహముంచుము అని పోలి ప్రార్థించింది. ఇలా దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమునందు ఉన్న దయాసముద్రుడైన శ్రీ మహావిష్ణువు గమనించారు. ఆమెపై అనుగ్రహము కలిగింది. ద్వారపాలకుడైన సుశీలుడిని చూసి, ఓ సుశీలుడా, నీవు వెంటనే సగౌరవముగా బంగారపు విమానమును ఎక్కించుకొని ఆ పోలిని ఇక్కడికి తీసుకొని రమ్ము అని ఆజ్ఞాపించారు. ఇక సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటుకు బంగారపు విమానములో వచ్చి పోలితో ఇలాగా అంటున్నారు: ఓ సాధ్వీమణి పోలి, మంచి నడవడిక గల ఉత్తమురాల, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు నాకు ఆజ్ఞాపించారు. కాబట్టి వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కు అని తొందర పెట్టారు. ఇక ఆమెను విమానముపై ఎక్కించుకున్నారు. అదే సమయానికి వ్రతోద్యాపనము చేసుకొని పోలి అత్త మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురు ఇంటికి వచ్చారు. మాలి జరిగిన విషయాన్ని తెలుసుకొని తాను వైకుంఠానికి చేరాలనే ఆసక్తితో విమానములో ఎగురుతున్న పోలి పాదాలను పట్టుకుంది. పెద్ద కోడలు తన అత్తగారి పాదాలను పట్టుకుంది. ఆ రెండవ కోడలు మొదటి కోడలు పాదాలని, మూడవ కోడలు రెండవ కోడలు పాదాలని, ఇలా ఆ నలుగురు ఒకరినొకరు కాళ్ళు పట్టుకొని వేలాడారు. ఇలా వీరంతా అక్కడ ఉన్నవారికి విచిత్రమైన దృశ్యాన్ని చూపించారు. అలా అందరూ చూస్తుండగానే సశరీరముతో పోలి బంగారపు విమానమెక్కి వైకుంఠానికి వెళుతూ ఉంది. ఇక ఈ వైకుంఠ విమానమును నడిపిస్తున్న సుశీలుడు వీరిని చూసి వారంతా కలిసి పోలిని పెట్టిన బాధలను గుర్తు తెచ్చుకొని వారితో, మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు, కుంభీపాకము మొదలైన నరకాలే మీకు తగినవి, మీరు వెళ్ళిపోండి అని సుశీలుడు తన కత్తితో పోలి అత్త అయిన మాలి చేతులను నరికివేశాడు. అంతటితో మాలి ఆమె ముగ్గురు కోడళ్ళు కింద పడిపోయారు. సుశీలుడు మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయారు.
ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది. ఇక ఈ పోలి వృత్తాంతము వలన మనము కొన్ని విషయాలు గమనించాలి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. మనకు భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండాలి. ఆ భక్తిలో తన్మయత్వము ఉండాలి. పూజలో ఆడంబరాలు కాని పూజ చేసేవారి ఆడంబరము భగవంతుని మెప్పించవు. ఇతరులను చూసి అసూయపడటం, వారిని బాధ పెట్టడం భక్తులైన వారికి ఉండకూడదు. దీనికి చక్కటి ఉదాహరణే మాలి. ఆమె ఎప్పుడూ ఇతరులను చూసి అసూయపడుతూ ఉండేది. పూజలో ఆడంబరాలతోనే గడిపేది. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునికి ఆనందం కలిగిస్తుంది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము అసూయాద్వేషాలను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుణ్ణి చేరటానికి ఆ పోలివలే ప్రయత్నించాలి. ఇక్కడ మాలి ఆమె మొదటి ముగ్గురు కోడళ్ళు సంసారములోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చలమైన భక్తికి ప్రతీక. అటువంటి భక్తికి కులము, సంపన్నత, లింగభేదము ఇటువంటివి లేవు. మనము కూడా నిర్మల భక్తిపరురాలైన పోలివలే ఉండటానికి ప్రయత్నించుట మంచిది. ఇంతటితో పోలి స్వర్గము కథ సంపూర్ణము. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ పోలి స్వర్గము కథ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.